అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము హరిద్వార్‌లో పెళ్లివారి ఇంటి నుంచి అందరం కలిసి నైనిటాల్ బయలుదేరామండి. అంటే నాకు రూట్లు అవన్నీ తెలీదు గానీ నైనిటాల్, డెహ్రాడూను మనం ఇప్పుడు వెళ్తున్నాము అని చెప్పారనమాట అండి. అలానే వెళ్ళేటప్పుడు మీకు ఒక అద్భుతం కనిపిస్తుందండి దారిలో. అంటే పలానా చోట అని నాకు చెప్పండి. నేను కెమెరాతో రెడీగా ఉంటాను ఫోన్‌తోటి అని అన్నాను. రమేష్ గారు అన్నారు, "ఒక దగ్గర కాదండి మనం వెళ్ళే దారి అంతా సగం మొత్తం పైగా ఆ అద్భుతాన్ని మీరు చూస్తూనే ఉంటారు" అని చెప్పారు. నాకు మొదట్లో అర్థం కాలేదండి. ఇలా ఉంటుందా? ఏమోలే ఏదన్నా అంటే గ్రీనరీ అదంతా బావుంటుందేమో అలానని అనుకున్నాను. కానీ బయలుదేరిన తర్వాత దారంతా నాకు ఆ అద్భుతాలే కనిపించినియండి. సౌండ్ తగ్గించేయి ప్రేమ కాపీరైట్ పడతది. హరిద్వార్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అండి దారంతా కూడాని ఇలా కావిళ్ళు పట్టుకుని నడుస్తూ మోటార్ బైకుల మీద, ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, కార్ల మీద గుంపులు గుంపులుగా, పర్సనల్‌గా ఫ్యామిలీసు, ఆడోళ్ళు, మగోళ్ళు కలిసి, చిన్న, పెద్ద కలిసి అలా ఆ కావిళ్ళు మోసుకుంటూ దారంతా కనిపిస్తూనే ఉన్నారండి. అంటే హరిద్వార్‌కొచ్చి ఈ జలాన్ని తీసుకొని వాళ్ళ గ్రామానికి నడుస్తూనే వెళ్తారంటండి. వాళ్ళ స్థానికంగా ఉన్న శివాలయంలో అభిషేకం చేసి, ఆ జలాన్ని వాళ్ళ పొలాల్లో, వాళ్ళ ఇంట్లో అంతా కూడా పవిత్ర జలంగా భావిస్తూ దాన్ని జల్లుతారంటండి. ఇది ఈ మాసమంతా జరుగుద్దంటండి ఇక్కడ. ఒక్కొక్క గ్రామం నుంచి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో బ్యాచ్‌లుగా బయలుదేరతాయంటండి. కొంతమంది ఒక బ్యాచ్‌గా ఏర్పడి ఒక వెహికల్‌ని పెట్టుకుంటారంట. ట్రాక్టర్ గాని, వ్యాన్ గాని, ట్రాక్టర్ కూడా ఇట్లా ఒక గుడారంలాగా వేసేసుంటుంది. అందులో డీజేలు పెట్టుకుంటారు. ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. వచ్చేటప్పుడు కూడా అలా నడక దారినే వస్తారంటండి. నడుస్తూనే వచ్చి హరిద్వారొచ్చి ఆ జలాన్ని తీసుకొని హరిద్వార్‌లో గంగా జలమేనా అనమాట అండి. గంగా నదే వస్తూ ఉంటుంది. హరిద్వార్‌లో తీసుకొని మళ్ళీ ఆ కావిడిని మోసుకుంటూ నడుచుకుంటూ వెళతారంటండి. దారిలో వాళ్ళ వసతి గాని, ఇటువంటియి ఏమీ ఉండవు. కానీ ఆ మోసే కావిడి ఉన్నది చూడండి, అది కింద ఎక్కడ పెట్టకూడదంటండి. చాలా చోట్ల ఇవి పెట్టటానికి 2 కర్రల్ని అంటే ఒక పెద్ద దూలాల్లాంటియి అడ్డంగా పాతుంటాయనమాట. వాటి మీద నిలబెట్టి కనిపిస్తూ ఉంటాయనమాట. అటువంటి ఏర్పాట్లన్నీ కూడా దారిలో చాలామంది చేస్తూ ఉంటారనమాటండి. అలానే వీరు రాత్రి పూట కూడా నడుస్తూ ఉంటారంటండి. అందుకనే రాత్రిపూట కొంచెం రేడియం కలర్స్ ఉంటాయి చూడండి. అటువంటికి జెండాలు పట్టుకుని, అటువంటి కోట్లు వేసుకొని, షూస్ వేసుకొని కూడా నడుస్తూ ఉంటారు. నైట్ టైమ్ కూడా కనిపించారు. అది మాకు తర్వాత నైట్ టైమ్‌లో కనిపించారు. ఇది డే టైమ్ కాబట్టి అండి అలాగా చాలా చోట్ల బసల్లాగా ఏర్పాటు చేశారు. అంటే పెద్ద పెద్ద టెంట్లు వేసి, డెకరేషన్‌లు చేసి, మైక్ సెట్‌లు అవన్నీ పెట్టి, కింద చెంబకానాలు పరిచి, అక్కడ మంచినీళ్ళు, మజ్జిగ, లస్సీ వాళ్ళు తాగేవేవో ఉంటాయి కదండీ! మంచి జ్యూసులు. అలానే వాళ్ళకి తినే ఆహారం మన సైడ్ అనుకోండి పులిహోర, పరగన్నం, పెరుగన్నం పొట్లాలు ఇట్లా ఇస్తాం చూడండి. అలా వాళ్ళ ఆహారాన్ని కూడా ఇస్తూ ఉన్నారనమాట. అక్కడక్కడ టెంట్లు వేసి అంటే వాళ్ళు అలాంటి చోట ఆగొచ్చనమాట వీళ్ళు. వీళ్ళు ఆగినప్పుడు కింద పెట్టకుండా అవి స్టాండుల్లాగా 2 కర్రల్ని కూడా పెట్టి ఉంచటం. ఇటువంటియన్నీ అనమాట. మీరు గమనించండి దారంతా వీళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. కొందరు పరుగు పెడుతూ కూడా నడుస్తూ ఉన్నారండి. అంటే అది ఒక మొక్కంట. వాళ్ళ చేతిలో ఒక జెండా ఉంటుందనమాట అండి. ఆహ్, ఆ జెండా లాంటి దాన్ని ఎక్కడ కింద పెట్టటం గాని, ఆపటం గాని జరగదట. ఎదర వెహికల్ మీద ముగ్గురు వ్యక్తులు వెళ్తూ ఉన్నారండి. బైక్ మీదే. ముగ్గురేసి వ్యక్తులు బైక్ మీద వెళ్తున్నారు. ఒకతను పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒక కిలోమీటరో, 2 కిలోమీటర్లో పెట్టుకుంటున్నారంటండి. పెడతారట సాధారణంగా. వాళ్ళ ఓపాశక్తి మేరకు. 2 కిలోమీటర్ల తర్వాతెళ్లి ఆ బైక్ ఆగుద్దంట. ఈ పరిగెత్తుకెళ్ళే వ్యక్తి
అక్కడ ఆగి బైక్ నుంచి ఒక వ్యక్తి దిగి ఈ జెండా లాంటి దాన్ని అంటే దాన్ని జెండా అని అంటున్నాను. వాళ్ళ భాషలో ఇంకేదో ఉంటుందండి. దాన్ని అందుకుని అతను పరుగు ప్రారంభిస్తాడట. ఇప్పటి వరకు పరిగెత్తిన అతను బైక్ మీద వెళ్తాడు. మళ్ళీ వాళ్ళు అనుకున్న గమ్యం ఏదో ఉంటది కదా! 2, 3 కిలోమీటర్ల తర్వాత అక్కడికెళ్ళి బైక్ ఆగుద్దంట. ఈ పరిగెత్తుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంకో అతను దిగి ఆ జెండాను అందుకుని మళ్ళీ అక్కడి నుంచి పరుగు పెడతాడంటండి. అసలు భక్తి ఇన్ని రకాలుగా ఉందా అని చెప్పి నిజంగా అద్భుతం అన్న మాట ఎందుకు ఉపయోగించారో మీకు ఒక అద్భుతం కనిపిస్తదండి దారిలో అని ఎందుకన్నారో నాకు అర్థమైందండి. అలానే మనది కూడా ఒక భక్తేనా అని అనిపించింది. నేనిలా అన్నానని మరోలాగా అనుకోకండి. మనది అంటే ఇక్కడ నాది. నాది కూడా ఒక భక్తేనా అని అనిపిస్తోంది. ఎందుకంటే అన్నీ సమకూర్చుకుని చక్కగా మళ్ళీ గాలి రాదేమోనని చెప్పి దేవుడి గదిలో ఫ్యాను పెట్టుకుని, చక్కగా పువ్వులు పెట్టుకుని, పూజకి సంబంధించి ద్రవ్యాలన్నీ అందుబాటులో పెట్టుకుని, ఏ ఒక్కటి లెగవకుండా ఒక అగ్గిపెట్టి గాని దేనికి లెగవకుండా అక్కడ అలా కూర్చొని, పువ్వుల అలంకారం చేసుకొని, పూజ చేసుకొని 4 స్తోత్రాలు చదువుకోవటానికే అలిసిపోతూ ఉన్నాం కదా! ఎన్నో మైళ్ళ దూరాన్నండి అలా నడక దారినే వస్తూ ఉంటారు నని చెప్తే నిజంగా అండి వారి భక్తికి నాకు కళ్ళు చెమర్చాయండి. అది అని ఒక చెప్పలేని ఒక భావం అనమాట మనసులో. స్వామివారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలన్నీ తీర్చునాయన. అసలు వాళ్ళని వాళ్ళు సమర్పించేసుకుంటున్నారనమాట అని అనిపించింది. నెల రోజుల పాటు జరుగుద్దంటండి ఈ ఉత్సవం. నెల రోజులు ప్రతిరోజు ఇలానే ఉంటుందంట. రేపు ఇంకొక బ్యాచ్ కనిపిస్తారు. అంతే కదండీ! మనం రేపు సపోజ్ ఇదే రూట్‌లో వస్తున్నామనుకోండి, వీళ్ళేం కనపడరు. వేరే వాళ్ళు కనిపిస్తారు. అలాగా లక్షల మంది వెళ్తారంటండి. ఇక్కడ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటుంది అనంటే, మన రూటునే మార్చేస్తారండి. మనం వెళ్ళే దోవనే మార్చేసేస్తారు. మార్చి మీరు ఇటు సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్పి డైవర్ట్ చేసేస్తారనమాట. మన ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేసి, వారికి ఏ ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందంటండి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనమాట. నాకివన్నీ చూడటం అండి, వాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఏదన్నా అద్భుతం చూపించినా నేను ఆనందపడతానో లేదో నాకు తెలీదు గానీ అండి, అసలు దీన్ని చూసి మాత్రం అండి మనసు ఇంకా ఏంటో కరిగి నీరైపోతది చూడండి. అలా అనిపించిందనమాట అండి. అంటే నాకు చెప్పటానికి భాష రావట్లేదు గానీ, ఇది అని చెప్పలేని ఒక ఫీలింగ్ అనమాట అండి. అంటే కుటుంబాలు ఇలా వచ్చి వాళ్ళకి వారం రోజులు పడతదంట, 10 రోజులు పడతదంట, కొందరికి 2 రోజులు పడతదంట. అంటే వారి గ్రామాల నుంచి ఎంత దూరం ఉంటే అన్ని రోజులు పడతది. అంతే కదండీ! నడకతోనే ఇక్కడికి వచ్చి హరిద్వారొచ్చి మళ్ళీ ఆ జలాన్ని నింపుకొని నడకతోనే వారి గ్రామాలకు వెళ్తారంటండి. ఇదిగోండి అక్కడక్కడ ఈ కావిళ్ళన్నీ ఆపటానికి అట్లా కట్టి ఉంటాయన్నమాట అండి. దాని మీద అంటే ఒక స్టాండ్ లాంటిదనమాట అది. అక్కడ వాళ్ళు వాటిల్ని పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ నాన్ వెజ్ గానీ, మందు గానీ ఇటువంటియన్నీ ప్రొహిబిటెడ్ అండి. మనకి హరిద్వారు ఇక్కడంతా కూడాని నాన్ వెజ్ అనేది ఎక్కడా దొరకదనమాట. హోటల్స్‌లో గానీ ఎక్కడా కూడా నాన్ వెజ్ తినటం ఇటువంటివి నిషిద్ధం. అసలు ఇలా వచ్చేవాళ్ళు ఆ షెల్టర్స్ ఉన్నాయి చూడండి. అక్కడ మాత్రమే ఆగుతారట. హోటల్స్‌లో కూడా ఎక్కడ భోజనం చెయ్యరంటండి. ఇలా ప్రత్యేకించి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన చోట మాత్రమే ఆగుతారు. మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది. మన వెహికల్స్‌కి వేరే రూట్ ఇస్తారు. అది ప్రత్యేకించి వాళ్ళు నడకదార అనమాట అండి. అటు కేవలం ఆ ఊరేగింపుగా వచ్చే వెహికల్స్ మాత్రమే వెళ్ళటానికి ఆ మార్గం అంటండి. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత కేవలం వెహికల్సే వెళ్తూ ఉంటాయండి. అక్కడ కూడా చాలా బావుంటుంది అని చెప్పారనమాట. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే నేను చేసే ప్రయాణం గాని, నేనెక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికొచ్చాను, ఇది ఏది తలంపుకి రాలేదండి. కేవలం వాళ్ళని చూస్తూ అలా ఉండిపోతున్నాననమాట. మీరు గమనిస్తే మేము హరిద్వార్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక గజం కూడా ఖాళీ లేదనమాట అండి. అలా జనాలు వెళ్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారండి.
మీకు కనిపించే ఆ వెహికల్స్ అన్నీ కూడా అండి ఆయా గ్రామాల నుంచి వచ్చినాయన్నమాట. అలా గుడారాల్లాగా కట్టేసుకుంటారంట. లోపల వారికి కావాల్సిన ఏయో ఆహార పదార్థాలు, వాళ్ళ వసతులేయో ఉంటాయి కదండీ! వాటికి సంబంధించి సామాన్లు అవే పెట్టుకొని ఉంటారట. అలాగా మనకి దారి పొడవునా ఈ వెహికల్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాటండి. అలానే ఈ కావిళ్ళు మోసేవాళ్ళు చెప్పాను కండి పదుల సంఖ్య కాదు, వందల సంఖ్య కాదు, వేల సంఖ్యలో మాకు ఇప్పుడు దారిలో అంటే ఈ 4 గంటల్లోనే వేల సంఖ్యలో కనిపించారంటే 24 గంటల్లో ఎన్ని లక్షల మంది వస్తారో, వేరే వేరే దారుల్లో ఎంతమంది వస్తారో మనం లెక్కేయొచ్చు. ఇటంతా వస్తున్నారు ఇటు నుంచి ఇటుకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ గంగా నది పాయ ఉంటుంది అండి. ఇక్కడ దగ్గర వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలిగానో లేదో నాకైతే తెలియలేదు గానీయండి. నిజంగా అండి భక్తి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తది. ఎంత శ్రమకైనా ఓర్చుకునే శక్తినిస్తది అని అర్థమైందండి. అలానే మనస్ఫూర్తిగా నాకనిపించిన మాట తప్పో, ఒప్పో నాకైతే అదే అనిపిచ్చిందండి. నాది ఒక భక్తేనా అని అనిపించింది. అంటే మనం ఎన్నో భక్తుల కథలు, చరితలు వింటూ ఉంటాం కదండీ! ప్రతి ఒక్కరూ కష్టాలు పడే భక్తి మార్గంలో సాన్నిధ్యం పొందారు, మోక్షం పొందారు, మంచిని పొందారు. ఇలా తెలుసుకుంటూ ఉంటాం కదా! అంటే మన జీవన గమనంలో ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉంటాం కదండీ! అయ్యప్ప మాల వేసుకుంటారు, శబరిమలై వెళ్తారు, తిరుపతి వెళ్తారు, భవానీ మాలలు వేసుకుంటారు. మా సైడయితే చిన్న తిరుపతికి నడక దారిన వెళ్తూ ఉంటారు. ఇలా గంగా జలం కోసం ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా కేవలం నడకతోటి వచ్చే వాళ్ళని మాత్రం నేను ఇదే ఫస్ట్ అండి చూడటం. నాకందుకనే నా జన్మ నిజంగా ధన్యమైనట్లు అనిపించింది. ఇటువంటివి మనం చెయ్యకపోయినా కనీసం కనులారా చూసినా చాలు అని అనిపించిందనమాటండి. నేను చూసిన ప్రతి ఒక్క అంశాన్ని మీతో షేర్ చేసుకోవటంలో నాకింకా ఆనందం ఉంటుందనమాటండి. ఇక మా దారి నెక్స్ట్ మళ్ళిపోయిందనమాటండి. ఇంకా ఆ తర్వాత నుంచి ఈ కావిళ్ళవి ఏమీ కనపడలేదు మాకు. ఇక ఆ తర్వాత మా ప్రయాణం కొనసాగి జిమ్ కార్బెట్ బెల్లా మోండే అనే రిసార్ట్‌కి వెళ్ళామనమాటండి. మేమెళ్ళేసరికి చీకటి పడిపోయింది. రాత్రి స్టే అంతా కూడా అక్కడే అనమాట. అసలు ఇటు ప్రాంతం రావటమే నేనైతే మొదటిసారండి. మాకుగా మేమొచ్చుంటే ఇవన్నీ చూడగలిగేవాళ్ళం కాదు. బియ్యంకులు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసి మాతో పాటు వారు కూడా వచ్చారు కదా! చాలా బాగా జరిగిందండి. దానికి సంబంధించి మరో వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.